ఎం న్యూస్ కి స్వాగతం. పిఠాపురం దత్తసాయి నగర్ లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ దత్త లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం 2వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే శ్రీ దత్త లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో గణపతి హోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నున్న వీరబాబు, నరహర శెట్టి శివరాం, వింజవరపు ప్రభాకర్ రావు, వింజవరపు నందీశ్వరరావు, కానిక సుబ్బారావు, లైన్మెన్ రమణ, రమేష్, విత్తనాల సతీష్, వెంకటరమణ మాస్టర్, శ్రీనివాస్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. జై గణేశాయ. మా దత్తసాయి నగర్ చేస్తున్న 2వ వార్షికోత్సవం గణేశ్వర స్వామి వారికి చేస్తున్నాం. మధ్యాహ్నం అన్న సంతర్పణ హోమములు, లక్ష్మీ గణపతి స్వామి వారికి హోమములు జరుగుతున్నాయి. గణపతి హోమం, మృత్యుంజయ హోమం పంతులు గారిచే జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆయన మంత్రిగా తీసుకోవడం మేము ఈ పిఠాపురం జనం చేసుకున్న పూర్వజన సుకృతం అని భావిస్తున్నాం. ఆయన ఇక్కడికి రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. వైఎస్ఆర్ గార్డెన్లో దత్తసాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయం యొక్క 2వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి సహకారంతో కమిటీ పెద్దల ద్వారా ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి ఉదయం 7 గంటలకి ఋత్వికులచే ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సహస్ర గరిక పూజ, తదనంతరము లక్ష్మీ గణపతి, అభయాంజనేయ, శ్రీ దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య పూర్వక ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ మహామంత్ర హోమము జరుపబడుతోంది. భక్తులందరికీ ఈ రోజున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమము, అనంతరము సాయంకాలం స్వామివారికి సప్తహారతులు, నిత్యార్చన, గ్రామోత్సవము, పల్లకీ సేవ కూడా జరుపబడుతుంది. భక్తులందరి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుపబడి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.